కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయని అడగకూడదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంతే. మిరాయి కూడా అలాంటి సినిమానే. మన పురాణాలు, ఇతిహాసాలు, దేవుళ్ళ కంటే గొప్ప కథలు ఇంకేమన్నా చెప్పండి. కార్తికేయ 2లో కృష్ణుడి కంకణానికి దేశం మొత్తం కదిలిపోయింది. ఈసారి రాముడు కోదండానికి పూనకాలం రావటం ఖాయం. కథ ఆల్రెడీ దర్శకుడు ముందే చెప్పేశాడు. అశోకుడు కాలం నాటి కథ 9 గ్రంథాల్లో నిక్షిప్తం చేశామని. ఇక ఆ కథకు ఫస్ట్ సీన్ నుంచి స్టిక్ అయి ఉన్నాడు డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని. ఆయనకు రాముడు స్టిక్ కూడా బాగా హెల్ప్ అయింది. ఫస్ట్ హాఫ్లో హీరో తన గమ్యం తెలుసుకునేంత వరకు కథ కాస్త నెమ్మదిగా, కామెడీగా, అటు ఇటుగా వెళ్తుంది. ఎప్పుడైతే హీరో తన గమ్యం వైపు అడుగులు వేశాడో అక్కడి నుంచి సినిమా ఆగలేదు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్లో వచ్చే సంపూటి గ్రద్ద సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్లో కూడా 2-3 సీన్స్ గూస్ బంప్స్ అయితే గ్యారంటీ. హనుమాన్లో రుద్రమణి, మిరాయిలో రామచంద్రుడి కోదండం, ఈ రెండిటితో తేజ సజ్జా మళ్ళీ హిట్ కొట్టాడు. తెలుగు సినిమాకు దొరికిన సరికొత్త సూపర్ హీరో తేజ సజ్జా. అప్పుడు హనుమాన్, ఇప్పుడు మిరాయ్. ఈ రెండు తేజ సజ్జాకు బాగా కుదిరాయి. రాముడు అనే ఎమోషన్ని మిరాయిలో చాలా బాగా చూపించారు. మిరాయికు మరో హీరో కూడా ఉన్నాడు. అతడే మ్యూజిక్ డైరెక్టర్ గౌరీహరి. ఆర్ఆర్తో సినిమాకు ప్రాణం పోశాడు. మంచు మనోజ్ మహావీర్ లామాగా దుమ్ము రేపేశాడు. హీరోయిన్ రితికా నాయక్ కథకు బాగా హెల్ప్ అయ్యే పాత్రలో ఒదిగిపోయింది. ఇక సీనియర్ హీరోయిన్ శ్రియా అయితే లైఫ్ టైం రోల్ కొట్టిందనే చెప్పాలి. కార్తిక్ ఘట్టమనేని దర్శకుడుగానే కాదు, సినిమాటోగ్రఫర్గా కూడా సత్తా చూపించాడు. ఓవరాల్గా మిరాయ్ టెక్నికల్ బ్రిలియన్స్ విత్ డివోషనల్ టచ్.